ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరికాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆర్మూర్, బోధన్, భీమగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో ఈ కౌంటింగ్ జరగబోతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జిల్లాలో ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో ఉదయం 6:30 గంటల నుంచి కూడా ఇటు క్యాండిడేట్ అదేవిధంగా ఏజెంట్లను లోనికి పంపిస్తా ఉన్నారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పాలిటెక్నిక్ కళాశాల కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. అయితే నిజామాబాద్ జిల్లాలో మొత్తము 4,95,000 ఓట్లు అయితే 3,06,000 ఓట్లు నమోదైన పరిస్థితి. ఓట్లు 61% ఇటు నమోదైంది. ఇటు కామారెడ్డి జిల్లాలో 1,49,000 ఓట్లు అయితే ఇటు 1,03,000 ఓట్లు నమోదైన పరిస్థితి. అయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో 146 వార్డు సభలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి ఇటు ఎక్కడికక్కడ అంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా ఆర్మూరు, అదేవిధంగా ఇటు భీమగల్, బోధను ఎక్కడికక్కడనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుందలో కూడా ఇటు కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఇటు సెల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, అదేవిధంగా తీరా చుక్కలు కానీ, వాటర్ బాటిల్ కానీ ఏవి కూడా లోనికి పోలింగ్ అంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ సెక్షన్ ను అమలు చేస్తా ఉన్నారు. పకడ్బందీ అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇటు పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే నిజామాబాద్ జిల్లాలో అంటే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ లో 2,312 బ్యాలెట్ పేపర్లు వచ్చినట్టు అధికారులు వివరించారు. కామారెడ్డి జిల్లాలో 150 బ్యాలెట్ వచ్చినట్టు చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి మొదటగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు లెక్కిస్తారు. అనంతరము ఏదైతే వార్డుకు సంబంధించినటువంటి అన్ని బ్యాలెట్ బాక్స్ తీసుకొచ్చి ఒక డ్రమ్ లో వేసిన తర్వాత 25 ఓట్ల చొప్పున 40 బెండీలలో కట్టి ఆ తర్వాత రౌండ్ కు 1000 ఓట్లను కూడా లెక్కిస్తారు. అది ఆ విధంగా మొదటి రౌండ్ నుంచి 3 రౌండ్లు 4 రౌండ్లకు ఈ విధంగా దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులకు సంబంధించి రౌండ్స్ కూడా టేబుల్ ఏర్పాటు చేసి సంబంధించి వార్డుకు సంబంధించి లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చూసుకున్నట్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం అంటే ఒక కార్పొరేషన్, అదేవిధంగా ఆ యొక్క 7 మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.